కథ 'నేను రాస్తే ఎంత బాగుండును' అని చాసోకు అనిపించిన కథ 'దిగుమర్తి వెంకటరామారావు' గారి కథ 'భద్రయ్య గారి సమస్య'. విందామా? భద్రయ్య గారు మరీ అంత సంపన్న గృహస్థని చెప్పలేం కానీ, వారిది మట్టుగా దిద్దుకుపోతున్న సంసారమనే చెప్పాలి. గత మాసమే ఆయనకు షష్ఠి పూర్తి అయింది. ఉద్యోగం విరమించి 4 ఏళ్లు కావస్తోంది. పెన్షన్ రూ. 80, భూములు తోట మీద సాలుకు నికరంగా 600. స్వగృహానికి పక్కనే కొన్న స్థలంలో కట్టించిన ఇంటికి అద్దె రూ. 40. ఇది ఆయన ప్రస్తుత ఆదాయం. 10 ఏళ్ల క్రిందటే పెద్ద కొడుకు బిఏ బిఈడి పాస్ అయ్యి ఆ ఊళ్ళోనే మాస్టరుగా చేరాడు. వేతనం 140, ప్రైవేట్ల వల్ల మరో 40. రెండో వాడు బీకాం పాస్ అయ్యి ఆడిటర్ శాస్త్రి గారి ఆఫీసులో పనిచేస్తున్నాడు. 150 తెచ్చుకుంటున్నాడు. చురుకైన వాడని అందరి అభిప్రాయం. స్వతంత్రంగా ప్రాక్టీసు పెట్టమని అతని మీద గురి కల వర్తకులు చాలామంది ప్రోత్సహిస్తున్నారు కూడా. 2 కుమారులకు పెళ్లిళ్ళు అయ్యాయి. మూడవ వాడు బిఎస్సి చదువుతున్నాడు. ఒక్కతే కుమార్తె. వివాహమై అత్తవారింటికి వెళ్ళింది. అల్లుడికి పోస్టల్ శాఖలో ఉద్యోగం. అప్పుడే 2 సార్లు పురిటికి వచ్చింది. భద్రయ్య గారి భార్య పార్వతమ్మ నిజంగా పార్వతీదేవిలాగానే ఇంత కుంకుమ బొట్టుతో మహానిండుగా ఉంటుంది. దొడ్డ ఇల్లాలని ప్రతీతి. చిన్నతనంలోనే వితంతువైన సోదరి కూడా ఒక ఆమె మొదటి నుంచి భద్రయ్య గారి వద్దనే ఉంటూ వచ్చింది. ఆమెకు పిల్లలు లేరు. భద్రయ్య గారి పిల్లలను 30 పాళ్ళు ఆవిడే పెంచింది. ఆవిడ గారంటే భద్రయ్య గారికి, పార్వతమ్మ గారికి కూడా చాలా అభిమానం. ఇదంతా విని భద్రయ్య గారికే మహాబాగా ఉందని అనుకోవడం సహజమే. కానీ భద్రయ్య గారికి తీరని సమస్య ఇప్పటికీ ఒకటి ఉంది. సంసారం అన్న తర్వాత చిక్కులు సమస్యలు లేకుండా ఉంటాయా? ఏదో రకంగా కొంతవరకైనా పరిష్కారం అవుతూ ఉంటాయి. ఒకటి పరిష్కారం అయ్యి కాస్త హమ్మయ్య అనుకునేటప్పటికీ మరొకటి ఎదురవుతూనూ ఉంటుంది. ఇది సామాన్యమే. అయితే ఎప్పటికీ తీరని సమస్య అనండి, ఆశయం అనండి, ఒకటి మాత్రం అలా ఉండిపోయింది. భద్రయ్య గారిది పూర్వీకులు కట్టించిన ఇల్లు. మొదట్లో అంటే ఆయన చిన్నతనంలో ముందు 3 గదులు, మధ్య నడవ, వంటిల్లు, చూరు కింద చిన్న గదులు, ముందు వసారాలో ఒకటి, పెరటి వసారాలో ఒకటిన్ని ఉండేవి. క్రమేణా కొట్టుగది, నీళ్ళగది వంటివి ఏర్పాటయ్యాయి. ముందు వరుసలోని తూర్పు గది తల్లిదండ్రులు వాడేవారు. మధ్య గది ఎవరైనా వస్తే కూర్చోవడానికి, ఇంట్లోకి వెళ్ళడానికి ఉపయోగపడేది. పశ్చిమపు గది పిల్లలంతా సమిష్టిగా వాడుకునేవారు. భద్రయ్య గారి నాయనమ్మ, తరువాత సోదరి మధ్య నడవ వసారాలోనే ఇంచుమించు సర్దుకునేవారు. బంధువులు ఎవరైనా వస్తే పిల్లల గదిలోనో, మధ్య నడవలోనో, చూరు కింది చిన్న గదిలోనో సర్దుకునేవారు. అన్నట్టు చూరు కింద చిన్న గదుల్లో ఒకటి అప్పటి కాలం కనుక వాకిటి ఉన్న వాళ్ళకు ఉపయోగపడేది. ఇప్పట్లో చాలామంది ఇళ్లల్లో వలనే భద్రయ్య గారింట్లోనూ అటువంటి పట్టింపులు అంతగా లేవనుకోండి. తల్లిదండ్రులు బాగా ఉంటున్నప్పుడే భద్రయ్య గారు చదువు పూర్తయి భార్య కాపురానికి వచ్చింది. భద్రయ్య దంపతులకు పశ్చిమ గదే పడక గదిగా ఉండేది. కానీ బంధువులు వచ్చిన, అక్క చెల్లెళ్ళు పురిటికి వచ్చిన భద్రయ్య గారి గదిలోని కొంత సామాను, ముఖ్యంగా పెద్ద మంచం వాడడమే మానేసి పంచ కింది చిన్న గదినే ఇంచుమించుగా తమ పడక గదిగా భద్రయ్య గారు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. భద్రయ్య గారి నాయనమ్మ, తల్లిదండ్రులు వయస్సు మళ్ళీ కాలం చేశాక కూడా భద్రయ్య గారికి సదుపాయమైన పడక గది కుదరలేదు. అప్పటికి ఆయన పెద్ద కూతురు కాలేజీలోనూ, రెండో వాడు హై స్కూల్లోనూ చదువుతూ ఉండడాన్ని పశ్చిమపు గది వాళ్లే ఆక్రమించారు. తల్లిదండ్రులు వాడుతూ ఉండే తూర్పు గది పేరుకు మాత్రమే భద్రయ్య గారి గది అయింది. ఆ గదిలోనే మొదటి నుంచి దస్తావేజులు, పాత కాగితాలు వంటివన్నీ, కాస్తో కూస్తో కుటుంబానికి చెందిన వెండి బంగారమును ఉన్న బీరువా ఉంటూ వచ్చింది.
ఆ గదినే భద్రయ్య గారి సోదరి, ఎదుగుతున్న అమ్మాయి కూడా మెల్లమెల్లగా వాడసాగారు. అందుచేత భద్రయ్య గారికి సదుపాయమైన గది ఏదిన్ని స్వేచ్ఛగా వాడడానికి వీలు కలగలేదు. తరచుగా భార్యతో మటుకు ముందు భాగం డాబా వేయించి శుభ్రంగా మేడ మీద ఒక గది కట్టించేద్దాం అంటూ ఉండేవారు. పార్వతమ్మ నవ్వుతూ అలాగే అంటూ ఉండేది. చివరికి కట్టించారు కూడా. కానీ మేడ మీద గది పూర్తయ్యేసరికి పెద్ద కోడలు కాపరానికి వచ్చింది. సహజంగా పెద్ద కుమారుడు పెద్ద కోడలు మేడ మీద గదినే వాడుతూ వచ్చారు. పెద్దవాళ్లకు మేడ మెట్లెక్కడం దిగడం ఇబ్బందేమోనని కూడా సూచిస్తూ తరువాత మేడ మీద మరో గది కూడా భద్రయ్య గారు కట్టించారు. అది అలాగే రెండో కుమారుడి కాపురానికి సరిగ్గా అందుకోసమే కట్టించినట్టు కుదిరింది. పోనీ కిందనే తూర్పునో పడమరో పెద్ద గది వీలు పడుతుందేమో అని అనుకుంటే అప్పటికి మనవలు చదువుకోవడానికి దానికి ఒకటి కావలసి వచ్చింది. మరి భద్రయ్య గారి తీరని కోరికలాగానే ఉండిపోయింది. కొన్ని సంవత్సరాల కిందట తన గృహాన్ని ఆనుకునే ఉన్న ఖాళీ స్థలంలో భద్రయ్య గారు ఓ మాదిరి మరో ఇల్లు కూడా కట్టించారు. కట్టించినప్పటి నుంచి అది అద్దెకివ్వడమే జరిగింది. ఒక ఊళ్ళోనే ఉంటూ ఆయన భార్య వేరే కాపురం పెట్టడం కానీ, కొడుకులు వేరే కాపురం ఉండడం కానీ ఇంట్లో ఎవరికీ మనస్కరించదు. కుమారులు కూడా అది అద్దెకిచ్చేద్దామనే మొదటి నుంచి అభిప్రాయపడ్డారు. భద్రయ్య గారైనా ఆశించింది ఇరుగ్గా లేని కాస్త మరుగున్న పడక గది మాత్రమే కానీ వేరే కాపురం కాదు కదా. సదుపాయమైన గది సంగతి అలా ఉండగా రాను రాను కుటుంబం పెరుగుతూ వచ్చాక పంచకింది చిన్న గది అయినా భద్రయ్య దంపతులకు పూర్తిగా దక్కని పరిస్థితి ఒక్కొక్కప్పుడు తటస్థించేది. భద్రయ్య గారు పార్వతమ్మ మంచాలు రెండు మధ్య నడవవసారాలోనే తరచూ వేసుకోవలసి వచ్చేది. పాశ్చాత్యుల గృహాల్లో ఒక నిర్ణీత పద్ధతిని సాధారణంగా ప్రతి గది ప్రత్యేకించబడి ఉంటుంది. మన గృహాల్లో మటుకు ఏ ఒకటి రెండో గదులు తప్ప మిగతా ఇల్లంతా సమిష్టిగానే వాడుతూ ఉండడం జరుగుతుంది. మిగతా అందరి సౌకర్యాలు సమకూడిన తరువాతనే యజమానురాలు తమ స్వంత సౌకర్యాలు చూసుకోవడం కూడా మన సాంప్రదాయం. అందుచేత కొంత మటుకు అందులో ఒక్కరికి ప్రత్యేకంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. భద్రయ్య గారంటే ఇంట్లో అందరికీ గౌరవమే. ఆయన పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా ప్రవర్తించరు. కానీ ఆయనకి సంతృప్తికరమైన వసతి సదుపాయాల విషయమే పట్టించుకోవలసిన అవసరం గూర్చి ఎవరికీ స్ఫురించినట్టు కనిపించదు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఎన్నాళ్ళై కాపురం చేస్తూ ఉంటే మటుకేమిటి, చట్లాడుకోవడానికి కాకపోయినా ఎవరి కన్నో చెవునో పడుతుందనే శంక లేకుండా సరదాగా ఏవో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చెయ్యాలని అప్పుడప్పుడే దంపతులకు ఉండదు. కొత్త కాపురం కొత్త ఆవకాయలాగా ఒక రుచి, పాత కాపురం కూడా అందులో అన్యోన్యంగా ఉండే దంపతులకు ఊరిన పాత ఆవకాయలా అదొక రుచి. అందుచేతనే మంచి సినిమా ఏదైనా వస్తే పిల్లలందరితో కాకుండా భద్రయ్య గారు పార్వతమ్మను తీసుకుని తామిద్దరే వేరే వెళ్ళేవారు. అలాంటప్పుడే ఆయనకు భార్యతో తీరిగ్గా కాస్త కాలక్షేపం చేసినట్టు అనిపించేది. సినిమా మధ్యని విశ్రాంతి వేళలో పైకి వెళ్ళి సోడా పుచ్చుకొని 2 మిఠాయి కిళ్ళీలు, ఇన్ని చాక్లెట్ బిళ్ళలు ఇంటి వద్ద మనవల కోసం కూడా జేబులో వేసుకుని వచ్చేవారు. దీపాలు ఆరిపోగానే ప్రేక్షకుడెవరూ చూడకుండా మెల్లగా పార్వతమ్మ చేతిని తన చేతిలోకి తీసుకుని 2 చాక్లెట్ బిళ్ళలు తాంబూలం ఆప్యాయంగా అందివ్వడం ఆయనకు రివాజు. అలా చేస్తున్నప్పుడు పార్వతమ్మ కొంచెం సిగ్గుపడుతూ సరదాగా ఆయన వైపు చూసి చూడనట్టు చూడడం, అదంతా ఆయనకు మళ్ళీ చిన్నప్పట్లాగానే ఏదో రహస్యంగా కొంటె పని చేస్తున్నట్టే అనిపించేది. సినిమా ఏదైనా మంచి రసకట్టులో ఉన్నప్పుడు భార్య చేతిని నొక్కుతూ చెవిలో హాయిగా గాలి వచ్చేటట్టు కిటికీలు తీసేసి పడుకునేందుకు వీలుగా డాబా మీద 3వ గది కట్టించేద్దామా అని అంటూ ఉండడం కూడా అలవాటే. ఆవిడ కూడా నవ్వుతూ మెల్లగా "ఆ, ఇప్పుడు ఇంకా మొదలెడదాం మేడ మీద కాపురం" అనేది. సినిమా నుండి రిక్షాలో తిరిగి వచ్చేస్తున్నప్పుడు కాలేజీ మలుపు మర్రి చెట్టు దగ్గర ఎలక్ట్రిక్ దీపకాంతి రోడ్డు మీద పడక సుమారు 1 ఫర్లాంగు మేర చీకటిగా ఉంటుంది. అక్కడికి రాగానే భార్యకు దగ్గరగా జరిగి ఉత్సాహంగా మెల్లగా భార్యని మోచేత్తో పొడవడం ఆయనకు ఇంకో అలవాటు. సినిమా ప్రోగ్రాంలో ఏ మార్పులున్నా
భద్రయ్య గారి పై ప్రోగ్రాంలో మటుకు మార్పు ఎప్పుడూ ఉండేది కాదు. మార్పు ఉంటే అసలు పార్వతమ్మే తప్పక విసిగిపోయేదేమో కూడాను. తీరా ఇంటికి వచ్చాక ఎప్పుడూ ఉండే సమస్య తటస్థపడేది. ఒకసారి కూతురు అల్లుడు వచ్చినప్పుడు పిల్లలంతా సినిమాకి వెళ్ళడానికి ప్రోగ్రాం వేసుకున్నారు. మర్యాద కోసమైతేనే, పెద్దవాళ్ళ మీద గౌరవం చేతనైతేనే భద్రయ్య గారి సోదరి, రెండవ కుమారుడు, అమ్మా నాన్న ఇద్దరినే ఇంట్లో ఉంచి మనం అంతా వెళితే వాళ్ళకేం తోస్తుంది, మేము కూడా ఇంట్లోనే ఉంటాం అన్నారు. కానీ భద్రయ్య గారు మా కోసం ఉండిపోవడం ఎందుకు, అమ్మాయి అల్లుడు వచ్చారు, అంతా సరదాగా మీ అత్తయ్యను కూడా తీసుకొని వెళ్ళి రండి, కావలిస్తే చిన్నపిల్లని ఇంట్లో ఉంచి వెళ్ళండి, మీ అమ్మ పాడు పట్టి పడుకోబెడుతుంది అంటూ అందరినీ బలవంతం చేసి ప్రోత్సాహపరిచారు. వృక్షాల మీద అంతా బయలుదేరగానే కాస్త విస్మయంతో ఆయన వైపు చూస్తున్న పార్వతమ్మతో, వీధి గడియ వేసి వస్తున్నా, ఈ కాస్త సేపైనా హాయిగా డాబా మీద కూర్చుందాం, పద 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 అంటూ భావగర్భితంగా చూచారు. ఇంత ముత్తైదుగా పార్వతమ్మ గారి ముఖం ఎర్రబడిపోయింది. చెప్పొచ్చేది ఏంటంటే, ఏ ఏడాదికో 6 నెలలకో లభించే ఇటువంటి కొద్ది అవకాశాలు తప్పిస్తే భద్రయ్య గారి సమస్య అలాగే ఉండిపోయింది. ఇది భద్రయ్య గారి సమస్య, తీరని సమస్య. ఈ కథ చాసో గారు కళింగ కథానికల సంకలనంలో ఎందుకు చేర్చారో కథా రచయితలు, కథా ప్రేమికులు కథని విశ్లేషించి సమాధానం చెప్పవచ్చు, వారికి వారుగా సమాధానాలు వెతుక్కోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కథను ఇక్కడ చదివి వినిపించడమైంది. ధన్యవాదాలు.